బీచ్కి వెళ్తున్నాం కదా, కొంచెం కలర్ఫుల్ షర్ట్ ఉండాలని ఒకటైతే తీసుకుంటున్నాను. సో కావాలంటే తీసుకొని ఇక తిరగొచ్చు అనమాట ఐలాండ్ మొత్తం. సో పారాసైలింగ్, బనానా రైడ్ అండ్ జెట్ స్కీ, లెట్స్ గో. ఇంతవరకు గోవా కూడా వెళ్ళలేదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. సో ఈ రోజు అయితే నేను కోరల్ ఐలాండ్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. అంటే ప్రీ ప్లాన్ ఏమీ లేదు, ఏ ప్యాకేజీ తీసుకోలేదు ఇంతవరకు. జస్ట్ అలా బీచ్ రోడ్కి అయితే వచ్చాను. చూద్దాం ఇక్కడ ఏమైనా టూరిస్ట్ ప్యాకేజెస్ ఏమైనా దొరుకుతాయేమో మంచి ఆఫర్లో. సో చూసి వాటిని బేస్ చేసుకుని నేనైతే కోరల్ ఐలాండ్ అయితే వెళ్తాను. టైగర్ పార్క్లో తమిళ్ పీపుల్ని కలిసాను కదా, ముగ్గురిని. సో వాళ్ళు నేను అందరం కలిసి వెళ్దామని అయితే అనుకున్నాం. చూద్దాం. అంటే నిన్న రాత్రి అయితే ఫుల్ వర్షం పడింది. యాక్చువల్గా జూలై మంత్ కదా, వర్షాలు పడతాయేమో కంప్లీట్గా అనుకున్నాను. బట్ అట్లీస్ట్ ఈరోజు మార్నింగ్ క్లైమేట్ అయితే ఇలా ఉంది. సో నేనైతే నా హాస్టల్ నుంచి బీచ్ రోడ్కి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా స్కై ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇది వచ్చేసి మెయిన్ పటాయా బీచ్ రోడ్. తుక్ అయితే వెళ్తుంది. ఈ లాస్ట్లో అయితే మనకి వాకింగ్ స్ట్రీట్ అయితే ఉంటుంది. మీకు చూడొచ్చు, లాస్ట్లో వాకింగ్ స్ట్రీట్ అని ఉంటుంది. నిన్న మొన్న చూస్తే పారాసైలింగ్ యాక్టివిటీస్ జస్ట్ 1-2 మాత్రమే కనబడ్డాయి. ఈరోజు అయితే దాదాపు ఒక మోర్ దెన్ 10 ఉన్నట్టున్నాయి. చాలా జరుగుతున్నాయి ఈరోజు యాక్టివిటీస్, ఫుల్ ఆన్ స్వింగ్. వావ్, బ్యూటిఫుల్ పటాయా బీచ్. స్కై అయితే సూపర్ ఉంది. బీచ్ రోడ్కి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా ఒక బట్టల షాప్ అయితే ఉంది. బీచ్కి వెళ్తున్నాం కదా, కొంచెం కలర్ఫుల్ షర్ట్ ఉండాలని ఒకటైతే తీసుకుంటున్నాను. సో ఇదైతే 200 బాట్. ఓకే, పర్లేదు, బాగానే ఉందనిపించి తీసుకున్నాను. వెనకాల అయితే చూస్తున్నారు కదా, వాకింగ్ స్ట్రీట్ అయితే ఉంది. స్ట్రీట్ నుంచి ఎగ్జాక్ట్గా యాక్చువల్గా ఏదైతే వాకింగ్ స్ట్రీట్ ఉందో ఆ వాకింగ్ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తే మనకి డైరెక్ట్ జెట్టి పాయింట్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మనం గవర్నమెంట్ జెట్టీస్ ద్వారా డైరెక్ట్గా కోరల్ ఐలాండ్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట, జస్ట్ 30 బాట్స్కే వస్తుంది. సో మనం అయితే అక్కడికి వెళ్తున్నాం. సో ఇదే వాకింగ్ స్ట్రీట్. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా బీచ్ రోడ్ అనమాట. వాకింగ్ స్ట్రీట్లోంచి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈ వాకింగ్ స్ట్రీట్ వచ్చేసి నైట్ ఇక ఇంత సైలెంట్గా అయితే ఉండదు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. ధూమ్ ధామ్ అనమాట, ఫుల్ లైటింగ్, సౌండ్స్, అంతా హంగామా ఉంటుంది. సో వాకింగ్ స్ట్రీట్లో వెళ్తుంటే మంచిగా ఒక జ్యూస్ అయితే కనపడింది 30 బాట్స్కి. ఈ పెద్ద ఆవిడ చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ జ్యూస్లు అయితే సూపర్ ఉంటాయి థాయిలాండ్లో. సో ఒకటైతే తీసుకున్నాను. పొద్దున్నే తాగితే బాగుంటుంది, ఎనర్జెటిక్ కానీ. సీనరీ మామూలుగా లేదు కదా, రేంజ్లో ఉంది. బ్యాక్గ్రౌండ్లో స్కై అయితే అసలు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ బేసికల్గా మనం ఈ జెట్టి పియర్ ఉంది కదా, జెట్టి పాయింట్, ఇక్కడికి వచ్చే దారిలో మనకి ప్యాకేజెస్ అయితే చెప్తూ ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడుకొని డీల్ చేసుకోవచ్చు. మోస్ట్లీ కోరల్ ఐలాండ్ వచ్చేసి విత్ ఇంక్లూడింగ్ ఆల్ అదర్ యాక్టివిటీస్ లైక్ పారాసైలింగ్, తర్వాత వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, అవి బనానా రైడు, జెట్ రైడు, ఇవన్నీ కలుపుకొని 2000 నుంచి 2500కి అయితే వస్తారు. సో మీరైతే బార్గెన్ చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 2000 బాట్లకు కూడా వస్తారనమాట. సో అవి మాట్లాడుకుంటే డైరెక్ట్గా వాళ్ళే తీసుకెళ్ళి అన్నీ చేపిస్తారు. లేదు నా ఓన్గా వెళ్తాను అనుకుంటే మనం ఈ జెట్టి జస్ట్ టికెట్ తీసేసుకొని డైరెక్ట్గా ఐలాండ్కి వెళ్ళిపోయి అక్కడ మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. బైక్ ఒకటి రెంట్ తీసుకొని మొత్తం ఐలాండ్ మొత్తం ఒక ట్రిప్ వేయచ్చు అనమాట, తిరిగి రావచ్చు అలాగా. సో ఇందాక నుంచి ఇప్పటిదాకా మనం అక్కడ నుంచి చూసాం వ్యూ. అక్కడ బీచ్ కనిపిస్తుంది కదా లాస్ట్లో ఎదురుగా. సో ఇక్కడ చూసుకోవచ్చు, జనాలు వస్తున్నారు, చాలామంది అయితే వెళ్తున్నారు ఇక జెట్టి పాయింట్ దగ్గరికి. మనం ఇప్పుడు లోపలికి రాగానే మనకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట. టికెట్స్ తీసుకోవాలేమో అనుకున్నాను, బట్ అవసరం లేదంటే డైరెక్ట్గా మనం జెట్టీలోనే డైరెక్ట్గా డబ్బులు పే చేస్తే ఎక్కేయచ్చు అనమాట. ఇక్కడైతే పెద్ద బిల్డింగ్ ఉంది దీనికి సంబంధించింది. సో మేబీ ఇక్కడ టికెట్స్ ఇస్తారేమో అనుకున్నా, కానీ కాదు. ఇక్కడ జెట్టి దగ్గర చూసుకుంటే క్రౌడ్ అయితే చాలా హెవీగా కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా మోస్ట్లీ చైనా నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. ఇండియన్స్కి థాయిలాండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీ ఎలాగో చైనాకి కూడా చాలా దగ్గరలో ఉంటుందన్నమాట థాయిలాండ్. సో ఎక్కువ మంది అయితే ఇక్కడికి ట్రావెల్ చేయడం చూడొచ్చు మనం. బాగుంది కదా ఇది.
వైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లూ కాంబినేషన్ బాగుంది చాలా. వీళ్ళందరూ కూడా ప్యాకేజ్ తీసుకుని స్పీడ్ బోట్లో వెళ్ళే వాళ్ళు అనమాట. సో ఈ పాయింట్ వచ్చేసి మధ్యలో అన్ని స్పీడ్ బోట్ పాయింట్లు అయితే ఉంటాయి. సో ఎక్కడ ఆకుండా డైరెక్ట్గా లాస్ట్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఇదిగోండి చూస్తున్నారు కదా ఫెర్రీ. సో ఈ పాయింట్కి అయితే వస్తాము. ఇక్కడైతే జస్ట్ 30 రూపాయలు 30 బాట్స్ అయితే తీసుకొని ఇలా చేస్తున్నారు. చాలాసేపు వెయిటింగ్ తర్వాత మనోడైతే స్టార్ట్ చేశాడు ఫెర్రీని. టైం వచ్చేసి 12:40 అవుతుంది. సో ఐలాండ్ అయితే రీచ్ అయ్యాము. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సూపర్గా ఉంది. క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉన్నారనే కానీ బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడడానికి. వైట్ శాండ్ బీచ్ అనమాట. ఈ కోరల్ ఐలాండ్ని లోకల్స్ వచ్చేసి కో లాన్ అని పిలుస్తారు. సో ఇది 7 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట పటాయా నుంచి. ఇక్కడికి బేసిక్గా టూరిస్టులు అందరూ వాటర్ యాక్టివిటీస్ చేయడానికి వస్తారు. మోస్ట్లీ 1 డే ట్రిప్ అనమాట. అలా కాకుండా ఇక్కడ స్టే చేయాలన్నా కూడా హోటల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఐలాండ్ కింగ్ అనమాట. సో ఇక్కడైతే మనకి బైక్స్ అయితే రెంట్కి ఇస్తారు చూసుకోవచ్చు. సో కావాలంటే తీసుకొని ఇక తిరగొచ్చు అనమాట ఐలాండ్ మొత్తం. ఈ ఐలాండ్కి రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్తో పాటు కొన్ని బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. మనం బైక్ రెంట్కి తీసుకుంటే అవన్నీ చూడొచ్చు అనమాట. అండ్ అలాగే బీచ్ ఇదొక్కటే కాకుండా ఇలాంటి బీచెస్ ఇంకా క్రిస్టల్ క్లియర్గా ఉండే బీచెస్ అయితే చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా చూడొచ్చు. నేను స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది ఆఫ్టర్నూను. సో మీరు వచ్చేటట్లయితే అర్లీగా రావడానికి ట్రై చేయండి, అన్నీ కవర్ చేయొచ్చు. సో పారాసైలింగ్, బనానా రైడ్ అండ్ జెట్ స్కీ అండ్ స్నార్క్లింగ్ అయితే తీసుకున్నాం ప్యాకేజ్లో. ఇతనే ఏజెంట్. సో రైడ్స్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. ఇంతవరకు గోవా కూడా వెళ్ళలేదు. డైరెక్ట్ మనం థాయిలాండ్లోని కోరల్ ఐలాండ్లో మనం ఇవైతే ట్రై చేయబోతున్నాం. స్నార్క్లింగ్ కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. బీచ్ మొత్తం కూడా వైట్ శాండ్ బీచ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్రౌడ్ బాగానే ఉంది. అండ్ ఇంకా కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నది కావాలంటే మనం బైక్ అయితే రెంట్కి ఇక్కడ ఎంట్రావ్ కానీ పిలుస్తూ ఉంటారు. 200 బాట్కే బైక్ అయితే రెంట్కి ఇస్తారు. సో తీసుకొని మనం ఐలాండ్ మొత్తం తిరిగేయచ్చు అనమాట. సో మేమైతే వెళ్తున్నాం. ఇక ప్యాకేజ్ తీసుకొని ఇక బోట్లో తీసుకెళ్తారు మమ్మల్ని. పారాసైలింగ్ మెయిన్. సో చూద్దాం. స్నోర్క్లింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక నెక్స్ట్ యాక్టివిటీకి అయితే బయలుదేరాము. ఫ్రాంక్గా చెప్పాలంటే స్నోర్క్లింగ్ అయితే అస్సలు నచ్చలేదు. బేసిక్గా ఫిషెస్ ఉన్నాయి కానీ వాటర్ అయితే అసలు క్లియర్గా లేదనమాట. సో ఏమీ అంతా ఎంజాయ్ అయితే చేయలేదు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి జెట్ స్కీ అనమాట. సో అది ఎలా ఉంటుందో చూద్దాం. జెట్ స్కీ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే మొత్తం కంట్రోల్స్ అన్నీ కూడా వాడి చేతిలోనే ఉంటాయి అనమాట. సో మనకి ఒక 10 హార్డ్లీ ఒక 10 సెకండ్స్ అయితే ఇస్తాడు డ్రైవ్ చేయడానికి. సో నాకైతే అంతగా నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బనానా రైడ్ అనమాట. సో అట్లీస్ట్ బనానా రైడ్ అయితే కొంచెం బెటర్గా అనిపించింది. స్నోర్క్లింగ్ అండ్ జెట్ స్కీతో కంపేర్ చేస్తే బనానా రైడ్ అయితే బాగుంది. ఇక బనానా రైడ్ అయితే కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ యాక్టివిటీకి అయితే వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ కోసం వెయిట్ చేసే టైంలో ఈ చైనా వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. సో వీళ్ళిద్దరూ కూడా చైనా నుంచి వచ్చారనమాట. అండ్ చైనా వాళ్ళు నేను ఎక్కువ గమనించింది ఏంటంటే ఇండియన్స్ తోటి చాలా బాగా మాట్లాడుతున్నారు.
ఇక్కడ జరిగిన ఫన్నీ విషయం ఏంటంటే స్నోర్క్లింగ్ టైంలో నేను మైక్ తీయడం మర్చిపోయాను. సో అది వాటర్కి తడిసిపోయి నేను మాట్లాడింది ఏది రికార్డ్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు ఈ బోట్లోనే మమ్మల్ని అయితే పారాసైలింగ్ యాక్టివిటీ తీసుకెళ్లే లొకేషన్కి అయితే తీసుకెళ్తున్నారు. నేను నాతో పాటు ఉన్న ఒక 5 అయితే ఇండియన్స్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చైనీస్ అనమాట. సో మొత్తానికి యాక్చువల్గా ఇక్కడికి అక్కడి నుంచే ప్యాకేజ్ తీసుకుని వద్దాం అనుకున్నాను. బట్ యాక్చువల్గా మాకు టైం లేదు, కొంచెం లేట్ అయిందనమాట ఈరోజు పొద్దున్న లేచేసరికి. సో డైరెక్ట్గా వచ్చేసాము, ఫెర్రీ పాయింట్ దగ్గరికి వచ్చేసి అక్కడ నుంచి 30 బాట్ తోటి ఫెర్రీ అయితే ఎక్కేసి డైరెక్ట్గా కోరల్ ఐలాండ్ అయితే వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ప్యాకేజెస్ ఉంటాయి, మనం బార్గెన్ అయితే చేయాలి. సో మేమైతే పారా సైలింగ్ అండ్ జెట్ స్కీ, బనానా రైడ్ అండ్ స్నోర్క్లింగ్ ఇవన్నీ. Only 2? Where is that other lady? Oh, Lila. Lila is sleeping in hotel. She's so tired. She went back 4 o'clock. Yeah, I know. It's so late. Come so early. It's bad for her body. It's bad for her body to sleep not enough. ఓకే. వీళ్ళు వచ్చేసి నేనున్న హోటల్లోనే ఉన్నారు. సో ఇక్కడికి వచ్చాక అన్నీ మాట్లాడుకొని ఇక రైడ్స్ అన్నీ అయిపోయాయి. అండ్ ఇక్కడ నుంచి ఫెర్రీలో వచ్చాం కదా, అక్కడ నుంచి ఫెర్రీలో వచ్చాం కదా, అదే ఫెర్రీ మనకి ఇక్కడ నుంచి కోరల్ ఐలాండ్ నుంచి 5కి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం 5 లోపు అయితే అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి, లేదంటే ఇక కష్టం అనమాట ఇక పటాయా వెళ్ళడానికి. సో టైం వచ్చేసి ఆల్రెడీ 4:45 అవుతుంది. సో నేనైతే తొందరగా వెళ్ళిపోవాలి. ఈవినింగ్ టైంలో క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, అలాగే క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. మీకు వీలైతే ఇక్కడ 1 డే స్టే చేయడానికి ట్రై చేయండి. Actually, it helped a lot for me because I'm traveling alone, right? Okay. I can simply take videos like this, selfies. Okay. I can stand, use the tripod and take the photos. I no need to ask anybody. So Thailand, king of Thailand. రిటర్న్ వెళ్ళడానికి కూడా 30 బాట్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో లాస్ట్ ఫెర్రీ అనమాట, ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ తక్కువ 5 అయితే అవుతుంది. అండ్ సమ్హౌ అన్నీ కంప్లీట్ చేసుకొని 5 కల్లా రీచ్ అయ్యాము ఇక్కడికి. Away.
Okay, one last video. Hi. Vinod from Chennai. And this guy. Hi, Amila from Chennai. Chennai. Shan from Chennai. Thanks everyone. So we met yesterday and here we are today. So that's it for this video. Hope you like the video. If you like it, please share it and also subscribe to my channel. Thank you so much.